వాడి ఆస్తి గేదెలే కదా తాలూపేడు. సాహిర్ తేలిగ్గా శ్వాస పీల్చుకుని వాటిని వట్టిపోయేట్టు చేస్తాను అన్నాడు. ఆ రాత్రి 12 గంటల ప్రాంతంలో సాహిర్ సాంబయ్య పశువుల కొట్టంలో ఉన్నాడు. నెమ్మదిగా ఏమాత్రం చప్పుడు కాకుండా అతను ప్రతి గేదె దగ్గరకు చేరి గోరుతో కొమ్ముమీద గోకి పొడిని కొద్ది కొద్దిగా స్వీకరిస్తున్నాడు. ఇది జరిగిన 10 రోజులకి సాంబయ్య వట్టిపోయిన పశువుల్ని కటిక దుకాణానికి అమ్మేసి బీకారైపోయాడు. ఇది బీస్తా చరిత్ర ఇంత దారుణంగా ఉంటుంది. శ్రీధర్ కళ్ళు విప్పేటప్పటికీ తెల్లటి గోడలు పక్కన రక్తం బాటిలు హడావిడిగా తిరుగుతున్న నర్సులు కనిపించారు. పక్కకు తిప్పి చూస్తే శోకదేవతలా భార్య అస్పష్టంగా శారదా అన్నాడు. అతడికి స్పృహ చూసి ఆమె మొహం విప్పారింది. చప్పున కుర్చీలోంచి లేచి అతని దగ్గరకు రాబోతుంటే డాక్టర్ వారించారు. బాటిల్ సరిచేసి ఇంకో ఇంజెక్షన్ ఇచ్చే లోపులో శ్రీధర్ మరింత తేరుకొని ఐ యామ్ ఆల్ రైట్ డాక్టర్ అన్నాడు. డాక్టర్ నవ్వి ఎస్ ఎస్ అన్నాడు. నో యూ కెన్ టాక్. థాంక్యూ డాక్టర్. నాక్కాదు దేవుడికి చెప్పాలి. అంత ఎత్తునుంచి పడి సర్వైవ్ అవటం కేవలం మీ శ్రీమతి అదృష్టం. భార్యాభర్తలా ఒక్క క్షణం కలుసుకుని విడిపోయాయి. శ్రీధర్ కూడా నవ్వి ఎంతకాలం నుండి నేను ఇలా ఉన్నాడు? ఇంకా ఎంతకాలం ఉండాలి? ముందు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పండి అన్నాడు. 2 రోజులైంది. వారం రోజులుండాలి అని డాక్టర్ వెళ్ళిపోయాడు. గదిలో నిశ్శబ్దం మిగిలింది. మాట్లాడే నిశ్శబ్దం. అతడు ఆమె వైపు, ఆమె అతడి వైపు చూస్తూ కూర్చున్నారు. మౌనంగా, అర్థంగా. అలాగే కూర్చుండిపోయారు చాలాసేపు. సంజె చీకట్లు అలుముకుంటున్నాయి. అతడు నెమ్మదిగా చెయ్యి చాచి ఆమె చేతిని అందుకుంటూ బాధపడకు, అంత సర్దుకుంటుంది అన్నాడు. అప్పటివరకు బిగబట్టిన దుమఖం కట్టలు తెచ్చుకుంది. ఇది చూసి అతడు కంగారుపడి ఎందుకు శారదా? ఇప్పుడేమయ్యిందని? అన్నాడు. ప్రయత్నం ఫలించలేదు. దాదాపు 5 నిమిషాల తర్వాతగాని ఆమె సర్దుకోలేదు. అతడు మాట మారుస్తూ అనిత రాలేదా? అన్నాడు. ఆమె కళ్ళు తుడుచుకుని ఇప్పటివరకు ఉండి ఇప్పుడే వెళ్ళాడు తమ్ముడు. అది అన్నది. ఆ క్షణం ఆమెని ఈ ఆలోచనల నుంచి తప్పించటం కోసం అనితని తమతో పాటు తీసుకెళ్లాలా, ఇక్కడే హాస్టల్లో ఉంచాలా అన్న విషయం గురించి మాట్లాడాడు. నారాయణరావుకివ్వాలన్న ఆశ ఆమెకుంది. కాని మూగవాడు, చదువురానివాడు అయిన తన తమ్ముడికి అనితను చేసుకోనే ప్రసక్తి తీసుకురాలేకపోయింది. 5 రోజులు గడిచినాయి. శ్రీధర్ లేచి స్టిక్ సాయంతో గదిలో తిరగగలుగుతున్నాడు. 2 రోజుల ముందే అతని పంపటానికి నిశ్చయం జరిగింది. ఆ రోజే అతడ్ని డిశ్చార్జ్ చేసేది. పక్క మీద కూర్చుని టుమారో మ్యాగజైన్ చదువుతున్నాడు. శారద పక్కన ఉన్న బండమీద కూర్చుని బత్తాయిపండు వలుస్తుంది. హౌ ఆర్ యూ అంటూ డాక్టర్ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఫైన్ డాక్టర్. థాంక్యూ. ఈరోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తాం. అవును డాక్టర్ మాధుర్ చెప్పేరు. డాక్టర్ ఏదో చెప్పబోయి ఆగేడు. కొంచెం తటాపటేంపు శ్రీధర్ అది గుర్తించలేదు. ఇప్పుడు ఎలా ఉంది మీకు? పెర్ఫెక్ట్లీ ఫైన్ హుషారుగా అన్నాడు. వీలైతే రేపట్నుంచి ఆఫీస్కి వెళ్ళిపోదామనుకుంటున్నాను. ఫైన్ అన్నాడు డాక్టర్. మీ పిల్లలెవరూ కనిపించరం? బత్తాయి తోలును వలుస్తున్న శారద చప్పున తలెత్తింది. శ్రీధర్ తలవంచుకుని మాకింకా పిల్లల్లేరు డాక్టర్ అన్నాడు. డాక్టర్ కదిలిపోయి సారీ, వెరీ సారీ అన్నాడు. సర్దుకొన్నాడు. ఇట్స్ ఆల్ రైట్ డాక్టర్. మళ్ళీ నిశ్శబ్దం. దాన్ని భంపరుస్తూ చాలా అదృష్టవంతులు మీరు అన్నాడు డాక్టర్. అవును శ్రీధర్ నవ్వేడు. అప్పుడే నా భార్య తిరుపతి అంటుంది కూడా. జోకుకి నవ్వలేదు. ఆ పడడం కొద్దిగా పక్కకి పడ్డ తలగాని, కాళ్లుగాని ముందు పడ్డా చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. సిక్స్త్ సెన్స్ చెప్పింది డాక్టర్ గారు. ఎక్కడో చదివినట్టు గుర్తు. అది సమయానికి జ్ఞాపకం వచ్చింది. వెలకిలపడితే ప్రమాదం తక్కువట. గాలిలో డ్రైవ్ చేసి వెన్నుముక ముందు నేలకి తగిలేటట్టు ఫిట్ చేసేను, ఒక 100 మంది ప్రేక్షకుల సమక్షంలో అని భార్య వైపు చూసేడు. శారద నవ్వింది. డాక్టర్ చూడకుండా పెదవులు సన్నగా చుట్టి క్షణంలో వెయ్యోయవంతు భార్యకో సందేశం అందించాడు.
చాలా సున్నితంగా దాన్ని రిసీవ్ చేసుకున్నది శారద. చాలా మంచి పని చేసేరు. లేకపోతే ప్రాణాలే పోయి ఉండేవి. ప్రాణం ముఖ్యం కదా మనకి. శ్రీధర్, సారీ చెప్పవలసి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను. మీ వెన్నెముకకి దెబ్బ తగిలింది. మీకిక పిల్లలు పుట్టారు. అయిన దాంట్లో విచారించాల్సిన విషయం ఏమీ లేదు. చాలా జీవితం మీ ముందుంది. ఓ పాపని పెంచుకోవచ్చు. ఎంతో అదృష్టం ఉండబట్టే మీరు బ్రతికారు. బీ హ్యాపీ శ్రీధర్. డోంట్ బీ డిప్రెస్డ్ తొందరగా చెప్పి వెళ్ళిపోయేడు. ఎర్రటి సంధ్య కిరణం ఆగది గోడలోంచి అతని మొహం మీదకు సూటిగా పడుతుంది. అతడు కదల్లేదు. అలాగే నిశ్చలంగా ఉండిపోయేడు. మెదడులో ఎక్కడో పర్జన్య ఘోష. శారద ఏడవదెం. ఏడిస్తే ఓదారుస్తే అది సంతృప్తి. ఆమె కూడా నిశ్చలంగా అలాగే ఉండిపోవటం అతనికి భయాన్ని కలిగిస్తుంది. మాట్లాడు శారదా, కనీసం ఏడువు. నీ దేవుడు మన మీద ఆడిన చదరంగపు ఆటకి గుండెలు పగిలేలా ఏడువు. హి హి. నవ్వొచ్చింది. వస్తూనే ఉంది. పిచ్చి. ఏముంది శారద నీకు మనసులో? చెప్పవు. భర్తని కదా. భర్త భార్య చేతులలో ఆడుకోవడానికో పాపాన్ని ఇవ్వలేని భర్త. అతడు ఉన్నట్టుండి బిగ్గరగా నవ్వాడు. ఏడుపుతో కలిసిన నవ్వు. శారద ఆశ్చర్యంగా తలెత్తి చూడలేదు. తలవంచుకుని చేతిలో బత్తాయి పండు కేసి చూస్తూనే ఉంది. గదిలో చీకటి అలుముకుంది. రోజుల్లో నెమ్మదిగా నిస్సారంగా గడుస్తున్నాయి. పైన భవంతిలో దట్టమైన నిశ్శబ్దం పేర్కొంది. కారుగా ఉండే ఆ భార్యాభర్తలు ఇద్దరూ మౌనంగా నిశ్శబ్దంగా తమ పనులు చేసుకోపోతున్నారు. అతడు ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. శారద ఎక్కువగా తన గదిలోనే గడుపుతుంది. పూజ గదిలోకి కూడా వెళ్లడం లేదు. ఒక రకమైన నీరాసక్తత ఆక్రమించుకుంది. ఏదో విపరీతమైన మార్పు తమ ఇంట్లో వచ్చిందని అనిత గుర్తించింది. కాని అదేమిటో అర్థం కావటంలేదు. అయినా ఊరుకోంది. సాయంత్రం అయింది. బాల్కనీలో కూర్చొని శ్రీధర్ విచ్ క్రాఫ్ట్ దయ్యం గురించి చీకటి ప్రపంచం అనే పుస్తకం చదువుతున్నాడు. ఇంతలో స్కూటర్ చప్పుడు అయింది. ఈ మధ్య నువ్వు డల్గా ఉంటున్నావు, లోపలికి వస్తూ అన్నాడు అబ్రకదబ్రా. శ్రీధర్ నవ్వి ఊరుకున్నాడు. చెప్పు. మనం సాధించలేనిది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. ఎందుకు లేదు? ఉంది. ఈ అతియోక్తులు తగ్గించటం. అతడు అటూ ఇటూ చూసి ముందుకు వంగి రహస్యంగా, నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను, నీ మనసులో కోర్కె నెరవేరే చోటికి అన్నాడు శ్రీధర్ ఆనాసక్తంగా. ఏ చోటు? అన్నాడు. బ్లాక్ మాస్. శ్రీధర్ ఉలిక్కిపడి చువెక్కున తలెత్తాడు. బ్లా మాస్. అతడి ఒళ్ళు గగుర్పొడిచింది. ఇండియాలో బ్లాక్ మాస్ ఎక్కడా? అడిగేడు. చెప్పాను. నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను. రేపు రాత్రే. నీ మనసులో కోరిక తీరుతుంది. దెయ్యాన్ని ప్రార్థించు. దెయ్యం దేవుడికన్నా శక్తివంతమైనది. కానీ నువ్వు వచ్చిన సంగతి మూడో కంటికి తెలియకూడదు. ఆ తెలిసిన మరుక్షణం రక్తం కక్కుకుని చచ్చిపోతావు. అది చెబుతున్నప్పుడు అతని మొహంలో కనబడుతున్న పైశాచికత్వాన్ని చూసి శ్రీధర్ వళ్ళు గగుర్పోడిచింది. దెయ్యం ఎక్కడో లేదు, మనిషిలోనే ఉంది. వస్తాను అన్నాడు. అతని పేరు మార్షల్ అని అబ్రకదబ్ర చెప్పాడు. చాలా భయంకరంగా ఉన్నాడు. పెద్ద గౌను వేసుకున్నాడు. మొహంమీద మాస్క్ ఉంది. భజల మీద పట్టీలు ఎముకల్లా ఉన్నాయి. అతడే బ్లాక్ మాస్ని నిర్వహించేది. బ్లాక్ మాస్ 4 అంచెలుగా నిర్వహించబడుతుంది. దయానికి స్త్రీని అర్పించడం, రైటువల్ డాన్స్, సభ్యుల కోర్కెలు దయ్యానికి విన్నపించటం, కొత్త సభ్యులను చేర్చుకోవటం. దేవుడికి జరిగే పూజకు వ్యతిరేకంగా ప్రేతత్మల ప్రార్థన ఇక్కడ జరుగుతుంది. రక్తంతో వేయబడిన ముగ్గుమీద ఉప్పు నీటి కల్లాపి చల్లుతారు. గదంతా చీకటిగా ఉండాలి. అందుకే ఆ గదిలో నల్ల కొవ్వొత్తుల కాంతి తప్ప ఇంకేమీ లేదు. ఆ కొవ్వొత్తులు మనుషుల కొవ్వుతో చేసినవని అబ్రకదబ్ర చెప్పాడు. ఇద్దరు నిశ్శబ్దంగా చూస్తున్నారు. వాళ్ల కళ్ళు చీకటికి అలవాటు పడుతున్నాయి. బల్లమీద 13 వస్తువులున్నాయి. ఒక పుర్రె, 2 మనిషి తొడ ఎముకలు, ఒక చిన్న క్రాస్ కత్తి, ఇలాంటివే మరికొన్ని. ఇంతవరకు అడ్డుగా ఉన్న నల్ల కార్టన్ పెద్ద చప్పుడు చేస్తూ క్రింద పడిపోయింది. చప్పుడు మరీ ఆగలేదు. చెవుల్ని బద్దలు కొడుతూ డ్రమ్స్ చప్పుడు వినిపించసాగింది.
వాళ్ళ చెవులు వినటం లేదు. కళ్ళు చూస్తున్నాయి. జారిన కర్టెన్ వెనుక ఒకామె నగ్నంగా నిల్చుని ఉంది. హై పీస్టెస్ అన్నాడు గుసగుసలాడుతున్నట్టు. ఇంతలో ఇద్దరు ఆడవాళ్లు ఒక 16 ఏళ్ల అమ్మాయిని తీసుకువచ్చారు. సుకుమారంగా ముట్టుకుంటే కందిపోయేలా ఉంది ఆ అమ్మాయి. ఆమె వంటిమీద నూలుపోగులేదు. ఆమె కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి. బాగా గంజాయి తాగినట్టుంది. మ్యూజిక్ మరింత ఎక్కువైంది. త్రికోణపు ఆకారంలో కర్టెన్ మానవబడింది. అమ్మాయిని దానిమీద పడుకోబెట్టారు. ఆమె కాళ్ల మధ్య మార్షల్ నిలబడి ఉన్నాడు. అతడి చేతిలో నల్లటి కొవ్వొత్తి, అతడి గౌను మీద కాంతి నల్లగా ప్రతిబింబిస్తుంది. రెండో చేతిలో విరిగిన క్రాస్ ఉంది. క్రీస్తును సిలువ వేసిన క్రాస్ సగంలో విలువబడింది. మాస్క్ వెనుక నుంచి అతడికి కాళ్ళు క్రూరంగా కదులుతున్నాయి. ఒక నల్ల కోడిని అక్కడకు తీసుకొచ్చాడు. బల్లమీదున్న కత్తితో ఒకే ఒక దెబ్బతో దాని మెడ ఎగిరి దూరంగా పడింది. ఫౌంటైన్లోంచి చుమ్మినట్టు రక్తం ఎగిసి వెళ్లకిల పడుకున్న అమ్మాయి పొత్తి కడుపును తడిపింది. డ్రమ్స్ ధ్వని ఎక్కువైంది. అతడు 4 దిక్కులకి తిరిగి బిగ్గరగా అన్నాడు ఇంగ్లీషులో. ప్రేతాత్మలను నమ్ముకున్న మనుషులు తమ ఆరాధ్య దైవాలని పిలుస్తున్నారు. రమ్మని అభిమానంతో ఆజ్ఞాపిస్తున్నారు. దేవుడు నుంచి మిమ్మల్ని రక్షించడానికి, ఈ ఉపాసన నిర్విఘ్నంగా జరగడానికి మీరు రావాలి, రండి. డ్రమ్స్ మ్యూజిక్ ఎక్కువైంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదుగాని గాలి హోరుమని చప్పుడు చేస్తూ వీస్తుంది. జుట్టు వీరబోసుకున్న మనుషులు చీకట్లో దయ్యాల ఉన్నారు. అంత గాలిలోనూ కోవత్తులు ఆడకపోవడం చిత్రంగా ఉంది. కొందరు ఏడుస్తున్నారు. కొందరు నవ్వుతున్నారు. సగం ఉన్మాదంలో ఉన్నారు. అయినా నాట్యం చేస్తూనే ఉన్నారు. వర్తులాకారంగా ముగ్గు చుట్టూ తిరుగుతున్నారు. ముగ్గు మధ్యలో ఆమె పడుకుని ఉంది. దయానికి అర్పితమవుతున్న కన్య. మార్షల్ విరిగిన క్రాస్తో ఆమెని బ్రెస్ట్ దగ్గర అదిమేడు. తర్వాత చేతులు భుజాలు సృష్టించి క్రాస్ని ఆమె కడుపు దగ్గరికి తెచ్చాడు. బిగ్గరగా దేవుడిని తిట్టేసాగాడు. దేవుడు, కొడుకు, దేవుడు తిట్లతో దెయ్యాన్ని ప్రార్థించటం మొదలుపెట్టాడు. చీకటి అన్ని వైపుల నుంచి వస్తుంది. అన్ని దిక్కుల నుంచి రా. సైతాన్, దయ్యమా? రా. ఎకో, ఎకో. అజారక్. ఎకో, ఎకో, అజారక్ అని బిగ్గరగా అరుస్తూ క్రాస్ మీ ఆమెలోకి 2 చేతులను బలంగా తోశాడు. అప్పుడు ఆమె అరిచిన అరుపుని శ్రీధర్ తన జీవితాంతమూ మర్చిపోలేడు. బ్రహ్మించేయి భయంతో వణుకుతుంది. చెవులు బ్రద్దలు కొట్టే ధ్వని. అక్కడున్న వాళ్లంతా డాన్స్ చేస్తూ అరుస్తున్నారు.